నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మృతులకు ఇప్పటికే పోస్టుమార్టం పూర్తవుతోంది. తిరుపతి పోస్టుమార్టం జరిగేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద సంఖ్యలో చనిపోయినటువంటి వారి బంధువులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒకరిని కూడా అసలు కదిలిస్తే వాళ్ళ వేదన ఏ రకంగా ఉందంటే అసలు దైవ దర్శనానికి వచ్చి తమకి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పి మేము అస్సలు ఊహించలేదు. అయితే ఈ దుర్ఘటనలో 6 మంది చనిపోయినటువంటి నేపథ్యంలోనే దాదాపు 30 మందికి పైగా ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూస్తున్నాము ఏదైతే తమిళనాడుకు చెందినటువంటి ఒక మహిళ మృతదేహాన్ని తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే చూడొచ్చు హాస్పిటల్ మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. పోస్టుమార్టం వద్ద ఇప్పటికే ఒక ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతోంది. దాంతోపాటు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చూడొచ్చు బంధువులకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత అసలు ఎవరు చనిపోయారు, ఎవరు హాస్పిటలైజ్ అయ్యారు అనే విషయాలు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి నెలకొంది. సో అటువంటి సిచ్యువేషన్లోనే ఎక్కువ మంది కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలామంది బంధువులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో కంప్లీట్గా 6 మంది చనిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఉదయం నుంచి కూడా పోస్టుమార్టం ప్రక్రియ అనేది వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. బంధువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వాళ్ళ సంబంధించినటువంటి వారు చనిపోయారా, అసలు హాస్పిటల్లో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది బంధువులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సార్ ఎవరు చనిపోయారు సార్ మీ వాళ్ళు? మా ఆయన బాబు, మా ఆయన గారు చనిపోయారు. మేము నర్సీపట్నం నుంచి వచ్చాం. నాయుడు బాబు గారు నలుగురు వచ్చాం. నలుగురికి ముగ్గురిని ఎలాగోలా కాపాడారు. అతను కాపాడలేకపోయారు. బొమ్మల్లా పడిపోతే మీదనే పడి తొక్కేస్తే కాటంలోనే పేనం పోయిందంట. మాకు గంట వరకు తెలియలేదు. మేము బయటకు వచ్చేసాము. మా ఆయన ఎక్కడో ఉన్నాడని నేను ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే ఎక్కడో ఉన్నాడు కోసం అనుకున్నాము. గంట పోయిన తర్వాత పోలీసోడు ఫోన్ చేసి మీ ఆయన చచ్చిపోయాడు, నువ్వు అక్కడికి వచ్చి అమ్మా అని నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చారు బాబు. ఇంతలో జరిగిపోయింది బాబు. మీరు అక్కడ ఉన్నారు కదమ్మా, ఆ టైంలో ఏం జరిగిందంట? ఏమి జరిగింది బాబు, మేము 12 గంటలకు వెళ్ళిపోయాం బాబు. అందులోకి మాతో పాటు జనాలు అందరూ వచ్చేసారు. 8:30 అయింది. పోలీసు వాళ్ళు ఏయో తాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ వెనకాతలు రావడం అందరూ కలిసి తాళ్ళు గడేస్తున్నారు, గేటు తీసేస్తారు అనుకొని జనాలందరూ లేచిపోయారు. చీకటిగా ఉంది బాబు. మేమందరమే గోలెడితే 2 లైట్లు కట్టారు బాబు చెట్లకు. ఆ చిన్న వెళ్తారు వచ్చేది. ఎప్పుడైతే ఈ జనాలు తాళ్ళు కట్టడం చూసి జనాలకి కిరిసినట్లు లేచిపోయారు. అందరూ లేచిపోయారు బాబు. లేకపోతే గేటుకి తాళా వేయలేదు. గేటు గడెట్టారు. ఆ గేటు ఇలా తోసిబడి గేటు వచ్చేసింది. గేటు తీసేసారు అనుకుని ఒకరి మీద ఒకరు పడిపోయారు బాబు. మన్నైతే వదలలేదమ్మా, ఇలాగే పట్టుకున్నాడు. నాకు భయం బాబు. జనాలు ఉంటే నేను తట్టుకోలేను. నన్ను వదలలేదు. చెయ్యి పట్టుకొనే వదిలేస్తే మరి ఏమైపోయిందో చిత్రం. నా చెయ్యి వదిలేశాడు. నేను ఎక్కడ పడిపోయాను, అతను ఎక్కడ పడిపోయాడు నాకు తెలియదు. ఆయన మీరు విడిపోయిన తర్వాత ఎంతసేపటికి మీకు ఇన్ఫర్మేషన్? నాకు గంటకు వచ్చింది బాబు. మా ఆయన విడిపోయిన తర్వాత నాకు గంటకు ఫోన్ వచ్చింది బాబు. మళ్ళీ జనాలు అందరూ సగం మంది పడిపోయిన తర్వాత గేట్ వేసేసారు. గేట్ వేసేస్తే లోపల ఎక్కడో మా ఆయన ఉన్నాడు అనుకొని నేను ఫోన్లు చేసి దాన్ని ఎవరో ఫోన్లు ఎత్తలేదు. ఎవరో ఫోన్లు ఎత్తకపోతే ఏమైపోయాడు మీ మనిషి, లోపలే ఎక్కడో ఉండుంటాడు అనుకొని నేను ఆశపడ్డాను. ఇంతలో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే ఆనైతే మట్టికి ఫోన్ చేసి అమ్మ మీ ఆయన పలానా హాస్పిటల్లో ఉన్నాడు వచ్చియండి అని ఫోన్ చేస్తే మేము వెంబటే వచ్చేసాం బాబు. నాకు శవాన్ని ఇచ్చారు బాబు. నేనేం చేసేదయ్యా.
ఎవరు నిర్లక్ష్యం అంటారమ్మా ఇక్కడ నిన్న చూసారు ఏమో తెలియదు తండ్రో. ఇంతకుముందు మేము 3 సార్లు దర్శనానికి వస్తే అక్కడికే వెళ్ళాం బాబు. బయటే కూర్చోబెట్టివారు, ఒక పక్క బస్సులు వెళ్ళి ఒక పక్క జనాలు కూర్చోబెట్టివారు. వేసిన తాడు కట్టి తాడులో నుంచి పంపిస్తే 2-3 కాళ్ళు చెయ్యిలు దెబ్బలు తగిలేసి బాగానే పోయేవారు. నా మొగుడు పోయాడు, నా మొగుడులాగా ఎవరి మొగుళ్ళు పోకుండా చూసుకోండి బాబు. ఇంతకంటే నాకు ఏ మేలు చేయకండి బాబా, మేలు చేసి పెట్టండి బాబు. మీ పేరు చెప్పుకుంటాను నేను. నర్సీపట్నం చెందినటువంటి నాయుడు బాబుకు సంబంధించినటువంటి భార్య, ఆమె ఆవేదన మనం చూడొచ్చు. కంప్లీట్గా మాకు ఇన్ఫర్మేషన్ రావడానికి గంట సేపు సమయం పట్టింది. అసలు మా ఆయన మిస్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి మీ ఆయన చనిపోయాడు అనే విషయం చెప్పగానే ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 6 మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు అసలు వాళ్ళ ఆర్తనాదాలు అంతా ఇంత కాదని చెప్పొచ్చు. ఎవరు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి అయితే కంప్లీట్గా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మనం చూడొచ్చు. అంటే నిన్న జరిగిన తర్వాత అసలు తమ వారు ఏమయ్యారు, చనిపోయినారని చెప్పి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాంతోపాటు కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు, తీవ్ర గాయాలని తెలుస్తున్నారు. అసలు మా వాళ్ళు ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే కంప్లీట్గా ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఆ బందోబస్తు నిర్లక్ష్యం కారణంగానే చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు అనే విషయాలు మాత్రం చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా తమని క్యూలోకి పంపించిన తర్వాత ఎవరు కూడా తమని పట్టించుకోలేదు. అయితే కంప్లీట్గా తమ వాళ్ళని కూడా మేము అక్కడ నుంచి మిస్ అయ్యాము. మిస్ అయిన తర్వాత చాలామంది కూడా అక్కడ తర్వాత పట్టించుకున్నటువంటి నాదుడి అక్కడ కనిపించలేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మార్చురీ వద్ద బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నాడు. ఇప్పటికే కొన్ని మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తయింది. మరికొంతమందికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా సంబంధించినటువంటి ఒక మనిషిని కోల్పోయారు. స్వామి ఎవరు చనిపోయారు? మీ వాళ్ళు? మా ఆవిడండి. ఎన్ని గంటలకు వచ్చారు క్యూలోకి? మేము 5 గంటలకు వచ్చాం స్వామి. 5 గంటలకు వస్తే అనౌన్స్మెంట్ 12 గంటలకని చెప్పారు స్వామి. ఇలా 8 గంటలకు తెరుస్తారు స్వామి. తొక్కులాట అయిపోయింది స్వామి. అక్కడ పోలీసు వాళ్ళు లేరు, ఎవరు ఏటీ లేదు. ఇంకా మా భార్య 10 గంటలు మాకు చెప్పట్లేదు. మా భార్యకి ఎలాగైనా కూడా చెప్పలేదు. అంటే మీకు ఎన్ని గంటలకు తెలిసిందండి మీ ఆవిడ మిస్ అయిన తర్వాత? మా ఆవిడ లైన్లో ఉంది అనుకుంటున్నాం. మేము వైకుంఠ దర్శనం టికెట్లు తీసుకున్నాం, మా ముందు తీసుకుంది కదా అనుకున్నాం. తీరమోచేది మాకు దొరికిన తర్వాత మా మాత కనబట్టలేదు. 12 అలాగ అవుతుంది, కనబట్టలేదు. ఈలోగా నెతుకుతున్నాం. ఈ స్వామి ఫోటో, మా ఆవిడ ఫోటో ఉంటే పోలీసు మాత చూపించాడు. పోలీసు మాత ఈవిడికి కాల్ బాగాలేదు, మేమే అంబులెన్స్ చేసామని చెప్పారు. ఎక్కించదా ఏదంటే ఈ హాస్పిటల్ అని చెప్పారు. ఈ హాస్పిటల్కి వచ్చాం. ఈ హాస్పిటల్కి వస్తే ఇక్కడ లోపల చెక్ చేసాం, లేదు. అక్కడ పక్కన ఏదో హాస్పిటల్ ఉందా, అక్కడికి వెళ్ళాం, అక్కడ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాకు వీడియో వచ్చింది మాట. వీడియో ద్వారా మాకు తెలిసింది, అంటే చాలా వీడియో ద్వారా తెలిసింది మాకు. చూస్తున్నాం కదా, ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య మృతదేహాన్ని చూసి కూడా ఆయన తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నాడు. అంటే లైన్లో ఉన్నాం కదా, సరే టికెట్స్ తీసుకుంటాం కదా, ఎవరో ఒక ప్రాంతంలో ఉంటారు కదా అనేటువంటి విషయాలు మాకు ఆ రకంగా అనుకున్నాము. సో ఆ రకంగా అనుకున్నప్పటికీ కూడా మేము టికెట్లు తీసుకున్న తర్వాత మా ఆవిడ ఏమైందో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. సో అక్కడ ఎవరిని అడిగినా కూడా సమాధానం చెప్పలేదు. అయితే ఫైనల్గా ఇక్కడ వచ్చినటువంటి వీడియోలని, అదే రకంగానే మీడియాలో వచ్చినటువంటి వీడియోలను చూసి తమ భార్య అక్కడ ఉందని చెప్పి అప్పుడు గ్రహించాం మేము. సో అంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పి కూడా ఆయన మాటల్లో మనం విన్నాము. సో ఇంతకుముందు ఒకరు చనిపోయినటువంటి వాళ్ళ మాటల్లో కూడా మనం విన్నాము. సో వీళ్ళకి సంబంధించి కూడా మరో వ్యక్తి కూడా చనిపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కంప్లీట్గా తిరుపతి రుయా మార్చురీ వద్ద కొంత హృదయ విదారకమైనటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి రోధిస్తున్నారు. చాలామంది కూడా ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవాలి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనే ఆతృతతో తిరుపతికి వచ్చారు. దాదాపు 3 రోజుల పాటు 1,20,000 టికెట్లను జారీ చేసేందుకు టీటీడీ కూడా అటు సన్నద్ధమైంది. దానికి సంబంధించి కూడా ఎన్నోసార్లు రివ్యూ చేసింది. అనేక సందర్భాల్లో మీటింగ్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ అక్కడ కంప్లీట్గా మేనేజ్మెంట్ అనేది లోపం కారణంగా ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎవరున్నారమ్మా మీ వాళ్ళు? మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు అసలు తమ వారు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితిలో నిన్నంతా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం అయితే జరుగుతోంది. చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వారందరూ కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. మంత్రి సత్యకుమార్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అనేక మంది
ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రోయా హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఒకటి కాదు, అన్ని కారణాలు కలిపి ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి కారణంగా చెప్తూ ఉన్నారు. సో కంప్లీట్గా దీనిపైన బాధ్యులు ఎవరు, దీనిపైన సమగ్ర నివేదిక ఎలా వస్తుంది, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సో కంప్లీట్గా ఇవాళ సాయంత్రానికి ఒక నివేదిక వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు కొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 2000 మాట్లాడతారనుకున్న 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ చేసాం సార్. రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు. అక్కడ ఉన్నటువంటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి భక్తులే నేరుగా చెప్తున్నారు. నిన్న పోలీసుల పైన ఫైర్ అయినటువంటి దృశ్యాలు అయితే చూసాం. సో వీటన్నిటిపైన కూలంకుషంగా చర్చించిన తర్వాత తదుపరి చర్యలు అనేది ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదనగా చెప్పొచ్చు.